బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాలో రైతుల వద్దకు వెళితే బీఆర్ఎస్ లు లుచ్చాలు తమను చంపాలని చూశారని చెప్పారు. అవినీతి కేసుల్లో ఆధారాలున్న కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదు? సీఎం రేవంత్ కు పౌరుషం చచ్చిపోయిందా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం చెన్నూరు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి కేసుల్లో ఆధారాలున్న కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ తో డీల్ చేసుకున్నందుకు చేష్టలు ఉడిగిపోయారా అని ప్రశ్నించారు. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్ తో లోపాయకారి ఒప్పందం చేసుకుంటారా అని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. టీచర్లు, నిరుద్యోగులు, రైతుల పక్షాన కొట్లాడి జైలుకు పోయిన చరిత్ర బీజేపీదేనని చెప్పారు. కేసులకు భయపడకుండా తెగించి కొట్లాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలదే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా ఏ కాంగ్రెస్ నాయకుడైనా ప్రజా సమస్యపై జైలుకు వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ మోసాలకు బుద్ధి చెప్పాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాలకు బలం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. బీజేపీలో ఒకే గ్రూప్ ఉందని, తామంతా నరేంద్ర మోదీ గ్రూప్ అని చెప్పుకొచ్చారు. ఇవాళ మేము పోటీ చేస్తాం, ఎన్నికలగానే మేము పోటీ చేస్తాం, మా కోటే అని చెప్పే సంఘం నాయకులు, టీఎన్జిఓ నాయకులు ఏడవేరు. వాళ్ళ ప్రమోషన్ కోసం మీ మనోభావం తాకట్టు కేసీఆర్ తాకట్టు పెట్టి ఇలా కొట్లాడింది మనమమ్మా. మేమన్నా ఇలా ఓట్లు మాకేయకుండా అసెంబ్లీ ఎన్నికలు రాగానే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారన్న. ఇలా నిరుద్యోగ సమస్య కొట్టాలి మేము. ఇవాళ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయిందని నేను కొట్లాడితే ఇలా కేసీఆర్ నన్ను నేను పేపర్ లీక్ చేశాను కాదన్నా. నేను పేపర్ లీక్ చేస్తే నేను 10th పేపర్ లీక్ చేసినట్ట. నేను పోనీ ఆ 10th పేపర్ లీక్ చేసిన. 10th పేపర్ లీక్ చేస్తే ఓ సైన్సో, ఓ మ్యాథ్సో, ఓ సోషల్ లీక్ చేస్తే మంచిగా సంతోషపడదు. హిందీ పేపర్ లీక్ చేసినట్ట నేను. ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నాడు. నేను కేసీఆర్ చెప్పిన, కేసీఆర్ నువ్వు బోర్లో బొక్కలు పడుతున్నా, జోలికి వస్తా, నువ్వు ఎటు కాకుండా అవుతావు అని చెప్పి అప్పుడే చెప్పిన. నకలు కొట్టడానికి అకలు ఉండాలంటారు. ఎవడన్నా హిందీ పేపర్ లీక్ చేస్తారా అన్న? నేను అన్నా ఇజ్జత్ చేయ కేసీఆర్. ఇంకా సైన్స్ మ్యాథ్స్ లీక్ చేసి అని చెప్పి అందరు నమ్ముతారు. ఇంకా హిందీ పేపర్ ఎగ్జామ్ అటెండ్ అయితే పాస్ అవుతాం. అది ఇంకా లీక్ చేస్తారా అన్న ఎవడన్నా? నేను హిందీ పేపర్ లీక్ చేస్తా అని చెప్పి మా అత్తమ్మది 5th డే అన్న. మా అత్తమ్మ నన్ను కొడుకులక చదువుకున్నది. లాస్ట్కు మా అత్తమ్మ పక్షి పెడితే పక్షి ముడతలేదు. పక్షి ముట్టకుంటే మా భార్య ఫోన్ చేసి పక్షి ముడతలేదు, కంపల్సరీ నువ్వు రా, నువ్వు వస్తానే ముడతా అని చెప్తే నేను హైదరాబాద్ నుంచి రాత్రి బయలుదేరినా. నైట్ 12 o'clock మా ఇంట్లో ఉంటే నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, నేను ఒక ఎంపీని కనీసం చూడకుండా మళ్ళీ కేసీఆర్ ఫుల్ మందు దాగి ఇదే పోలీసులకు ఆర్డర్ ఇచ్చేసారు. ఎట్టి బస్సులో బండి సంజయ్ అంటాడు ఏ డ్రెస్ మీద ఉంటే ఆ డ్రెస్ మీద గుంజుకపోవాలి. బండి సంజయ్ని గుంజుకపోతే వాళ్ళ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. రేపటి నుంచి ఎవరు రోడ్డు దిగి రారు, ఎవరు ఆందోళన చేయని చెప్పి కేసీఆర్ అనుకొని అర్ధరాత్రి నేను మా అత్త ఇంట్లో ఎత్తుకపోయి తెలంగాణ మొత్తం తిప్పి 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 తెల్లారి రిమాండ్ చేసిన జైలు పంపినా. నేను రాష్ట్ర అధ్యక్షుడి అనక ఒక ఎంపీ ఉండి 2 సార్లు జైలుకి పోయినా. నా మీద ఎన్ని కేసులు తెలుసా? ఇవాళ కూడా 109 కేసులు ఇప్పటికీ నా మీద ఉన్నాయి. నేను ఒక హోంమంత్రిని, 2వ ఎంపీని, ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నా మీద 109 కేసులు పెట్టిన కేసీఆర్. ఇప్పటికీ కోట చుట్టూ తిరుగుతున్నా. నడువును వస్తుందన్న, కాళ్ళు వస్తాయన్న, మెడలు వస్తాయన్న. కోర్టు పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా నిలవాల్సి వస్తుందన్న. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 5,000 మందికి పైగా కార్యకర్తలుగా రోడ్డు షీట్ ఓపెన్ చేసిరన్న కేసీఆర్. కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిరు. ప్రతి కార్యకర్త మీద 10-20 కేసులు ఉన్నాయన్న. ఈ కామారెడ్డిలో కూడా చాలా మంది మా అక్క మీద ఎన్ని కేసులు ఉన్నాయో? మా అక్క మీద ఇసుక వారికి వ్యతిరేకంగా కొట్టాడితే మా అక్క మీద కేసులు పెట్టారు. ఈయన అక్రమంగా కేసులు పొట్టు కేసులు పెట్టినారు. ఈయన కూడా ఏడవేనా కేసీఆర్ అని అన్న. ఇంకా కేసీఆర్నే ఫామ్ హౌస్లో వన్నే మెడల్ బట్టి గుంజుకొచ్చి బజార్లో నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రేవంత్ రెడ్డి మాకెంత, ఈ కాంగ్రెస్ పార్టీ మాకెంత? ఇలా గిన్ని కొట్టాలి. మన పీఆర్సీ కోసం కొట్టాడింది మేమే అన్నా, పీఆర్సీ కోసం కొట్టాడింది మేమే అన్నా, డిఏల కోసం కొట్టాడింది మేమే అన్నా. ఇలా గట్లది కన్నా ఫీజు రీఎంబర్స్మెంట్ ఫస్ట్ ప్రోగ్రామ్ చేసింది మేమే. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. 7,500 కోట్లు ఇవ్వాలి. చిన్న చిన్న కాలేజీలు కిరాయి కట్టలేక, కరెంటు బిల్లు కట్టలేక, జీతాలు ఇవ్వలేక, బ్యాంకులలో లోన్ తీసుకున్న లోన్లు కట్టలేక ఇలా వాళ్ళ ఇబ్బందికర పరిస్థితి. ఇలా అప్పుల పాలై బతకాలనా సావాలనా అని చెప్పి ఆలోచించే పరిస్థితి
ఇవాళ ఉందని ఇవాళ